అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి దాని గురించి చూసుకుందాం. మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి వీడియోస్లో ఇండియన్ జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ పెట్టడం జరిగింది, కానీ ఒక ఆర్డర్ ప్రకారం పెట్టలేదు. ఇప్పటి నుంచి ఏం చేస్తాము అంటే ప్రతి టాపిక్ కూడా ఆర్డర్ వైజ్గా చెప్పుకుంటూ ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది కంప్లీట్గా అయిపించుకుందాం. ఈ ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది అంటే ఒక గ్రూప్ 2కే కాదు, గ్రూప్ 1కే కాదు, దీనితో పాటు సివిల్స్కి, దీంతోపాటు స్టేట్ గవర్నమెంట్ పెట్టేటువంటి అన్ని జాబులకి కూడా, స్టేట్ గవర్నమెంటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబులకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఎవరిది అంటే జాగ్రఫీది. జాగ్రఫీ అనేటువంటి దానిలో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, దాంతోపాటు వరల్డ్ జాగ్రఫీ, ఈ మూడింటిని చదవాలి. కానీ మన ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి అన్ని జాబుల్లో కూడా ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఉంటుంది. వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు చదవాలి అంటే కేవలం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాత్రమే వరల్డ్ జాగ్రఫీ పైన క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాత్రమే, ఇంకెక్కడ వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది టచ్ చేయడం జరగదు. ఇప్పుడు మనకు గ్రూప్ 2లో చూసుకుంటే జనరల్ స్టడీస్లో భాగంగా అంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో ఒక 10 to 15 మార్క్స్ ఈ జాగ్రఫీ పైన రావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1లో చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వస్తుంది. మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అనేటువంటి 4 టాపిక్స్ పైన సెకండ్ పేపర్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్లో సెకండ్ పేపర్లో జాగ్రఫీ అనేటువంటిది మెయిన్ రోల్, కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి జాగ్రఫీ గురించి మనం చదవాలి. అంటే భూగోళ శాస్త్రం గురించి, అంటే ఈ జాగ్రఫీ, జియో అంటే ఎర్త్ అని, గ్రఫీ అంటే స్టడీ అని, ఈ భూమి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే జాగ్రఫీ అనేటువంటిది. మరి ఇప్పుడు మన యొక్క వీడియోలో దేని గురించి చెప్పుకుందామంటే ఇండియన్ జాగ్రఫీ. అసలు ఇండియన్ జాగ్రఫీలో మనం ఏ టాపిక్స్ ఉంటాయి, వేటిని చదవాల్సి ఉంటుందో ఒక్కసారి జస్ట్ రఫ్గా సిలబస్ అనేటువంటిది చూసుకుందాం. సిలబస్లో ఇండియన్ జాగ్రఫీలో మనం దేని గురించి ఫస్ట్ టాపిక్గా ఏం చెప్పుకోవాలి అంటే భారతదేశం, దాని యొక్క ఉనికి. భారతదేశం, దాని యొక్క ఉనికి ఏమొస్తాయి ఇది ఉనికి అంటే, అసలు భారతదేశం అనేటువంటి పేరెందుకు వచ్చింది, భారతదేశం ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది, భారతదేశం యొక్క సరిహద్దులేంటి, భారతదేశం అనేటువంటిది ఏ ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది, భారతదేశం యొక్క జల సరిహద్దులేంటి, భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి, అదేవిధంగా భారతదేశం యొక్క తీరరేఖ అంటే సముద్ర తీరరేఖ అనేటువంటిది ఏ రాష్ట్రాలను కలిగి ఉంది, ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, భారతదేశంలో ఉండేటువంటి దీవులు అనేటువంటి వీటన్నిటి గురించి చదువుకుంటే అసలు భారతదేశం యొక్క ఉనికి అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ది ఉనికి తెలుసుకున్న తర్వాత భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్స్. నైసర్గిక స్వరూపం అంటే ఫిజికల్ ఫీచర్స్ అంటే ఇక్కడ ఏముంటాయంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనేటువంటివి ఇక్కడ నేర్చుకోవాలి. అంటే హిమాలయ పర్వతాలు కావచ్చు, ఆరావళి పర్వతాలు కావచ్చు, వింధ్యా సాత్పురా పర్వతాలు కావచ్చు, ఇలా ఈ పర్వతాల గురించి, దానితో పాటు చోటా నాగపూర్ పీఠభూమి కావచ్చు, లడాక్ పీఠభూమి కావచ్చు, దక్కన్ పీఠభూమి, ఇలా పీఠభూముల గురించి. మైదానాలు అంటే సింధు బ్రహ్మపుత్ర మైదానం, గంగా మైదానం, సింధు మైదానం, కృష్ణా గోదావరి మైదానాలు, ఈ మైదాన ప్రాంతాల గురించి అబ్జర్వ్ చేయడం, స్టడీ చేయడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి ఈ నైసర్గిక స్వరూపంలో నేర్చుకోవాలి. నెక్స్ట్ది భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి.
భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటే వేసవికాలం, చలికాలం, వర్షాకాలం ఎప్పుడెప్పుడు వస్తాయి, ఇలా ఈ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్ది భారతదేశంలో శీతోష్ణ స్థితి తెలుసుకున్నాం. నెక్స్ట్ది వర్షపాతం అంటే రెండు కలిపి ఒకే దాంట్లో చదువుకోవచ్చు. శీతోష్ణ స్థితి, వర్షపాతం అని ఒకే టాపిక్లో కూడా చదువుకోవచ్చు. దీని తర్వాత అడవులు, దీని తర్వాత వ్యవసాయం, దీని తర్వాత భారతదేశంలోని నదీ వ్యవస్థ గురించి, నదుల తర్వాత నీటిపారుదల వ్యవస్థ గురించి, నీటిపారుదల వ్యవస్థ గురించి, బహుళార్థ సాధక పథకాలు అంటే నీటిపారుదల కోసం మనం నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఉంటాయి, ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టులు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు. నెక్స్ట్ వీటి తర్వాత ఖనిజాలు, పరిశ్రమలు, ఖనిజాలు, పరిశ్రమలు, మృత్తికలు, ఇంకా సేవా రంగంలో ఉండేటువంటి రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా అంటే రవాణా వ్యవస్థ గురించి చదివితే మనకు ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. లిమిటెడ్ సిలబస్, కేవలం మెయిన్గా ఒక 10 చాప్టర్లు ఉంటాయి. ఈ 10 చాప్టర్లు కూడా పెద్దగా మనకు టైం కన్జ్యూమింగ్ ఏం కాదు. మనం జస్ట్ కరెక్ట్గా 1 వీక్ జాగ్రఫీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మనకు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్లు రావడం అంటూ ఏమీ ఉండదు. మనము రెగ్యులర్గా వినేటువంటి క్వశ్చన్లు, రెగ్యులర్గా చదివేటువంటి క్వశ్చన్లు ఇప్పుడు కరెంట్లో అంటే ప్రజెంట్ ఏదైతే హాట్ టాపిక్గా ఉంటాయో వాటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఇప్పుడు భారత్కి చైనాకి మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ భారత్కి చైనాకి మధ్య ఈ మధ్య కాలంలో సైనిక పరంగా ఉద్రిక్త పరిస్థితులు అనేటువంటివి వచ్చాయి. ఈ మొన్నటి వరకు అంతకుముందు అడిగినటువంటి 2016లో గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే అప్పట్లో డోక్లాం ఇష్యూ జరిగింది. భారత్, చైనా రెండు కూడా డోక్లాం అనేటువంటి ప్రాంతంలో ఈ రెండు దేశాల వాళ్ళకి ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఏమడుగుతాడు అంటే ఈ మధ్యకాలంలో కల్నల్ సంతోష్ బాబు అనేటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక తెలుగు వ్యక్తి కల్నల్ కూడా చనిపోయాడు ఈ చైనా వాళ్ళకి భారతీయులకి మధ్య జరిగినటువంటి ఘర్షణల్లో. ఎక్కడ జరిగింది అని రావచ్చు. ఎక్కడ జరిగింది అంటే గాల్వాన్ లోయ. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం భారత్కి చైనాకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి అంటాం, లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పచ్చు. లద్దాఖ్ ప్రాంతం అసలు భారత్కి చైనాకి మధ్య ఈ మధ్య కాలంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం జమ్మూ కాశ్మీర్లో అంటే ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేటువంటిది. ఈ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి కొన్ని నామమాత్రమైనటువంటి హక్కులు మాత్రమే ఉండేటివి. అందుకని అక్కడ స్వతంత్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు అక్కడ ఉగ్రవాదం అనేటువంటి దాన్ని పెంచేదానికి ఎక్కువగా వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఆయుధాలు ప్రొవైడ్ చేయడం, శిక్షణ కల్పించడం అనేటువంటివి చేశారు. ఎప్పుడైతే 370 ఆర్టికల్ అనేటువంటిది రద్దు చేశారో, జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా చేశారు, జమ్మూని అంటే జమ్మూ కాశ్మీర్ మరియు లడ్డాఖ్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారో అప్పటి నుంచి ఈ జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ పైన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్షమైనటువంటి అంటే పరిపాలనా బాధ్యతలు వచ్చాయి. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో
మొత్తం కేంద్రం అనేటువంటిది తన బలగాలను పంపించేసి ఈ మొత్తం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కానీ చైనా కానీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించలేవు, తీవ్రవాదాన్ని అక్కడ పెంచి పోషించలేవు. భారతదేశం అనేటువంటిది స్థిరత్వాన్ని పొందుతుంది. అలా స్థిరత్వాన్ని పొందడం, అభివృద్ధి చెందడం మన యొక్క శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్కు చైనాకు ఇద్దరికీ కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అంటే ఈ సరిహద్దుల్లో ఈ ఉద్రిక్తతలు అనేటువంటివి పెంచడానికి చైనా అనేటువంటిది ప్రయత్నిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇలా ఇక్కడ ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఎక్కడైతే బౌండరీస్ అనేటువంటివి సరిగా లేవో అటువంటి ప్రాంతాల గురించి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మీరు జాగ్రఫీ చదివేటప్పుడు మనం ఏదో స్టాక్ చదవకూడదు. అంటే స్టాకు నేర్చుకోవాలి. స్టాకు నేర్చుకొని దానిని కరెంటు తోటి అనుసంధానం చేసుకోవాలి, బ్రిడ్జ్ కట్టేసుకోవాలి. అంటే మనకు ముందు మెక్మోహన్ రేఖ అంటే ఏంటో తెలియాలి, ఎక్కడుందో తెలియాలి. ఇప్పుడు మెక్మోహన్ రేఖను చైనా అంగీకరించడం లేదు అనేటువంటిది బర్నింగ్ టాపిక్. మరి ఈ ఎందుకు అంగీకరించలేదు అనేటువంటిది ప్రజెంట్కు కనెక్ట్ చేసుకుంటూ చదివితే జాగ్రఫీ అనేటువంటిది చాలా చాలా ఈజీ, ఎవరైనా నేర్చుకోవచ్చు. హిస్టరీ అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే మేమేదో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. జాగ్రఫీ రెగ్యులర్గా ఒక జనరల్గా ఉంటుంది జాగ్రఫీ అనేటువంటిది. సరే, మనం ఇండియన్ జాగ్రఫీలో ఇవన్నీ చదువుతాం. ఇవే ఎక్కడ చదువుకుంటాం, ఇవే టాపిక్లు ఉంటాయి. కానీ ఏపీకి చదువుకుంటాం అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఈ టాపిక్స్ అన్నీ చదువుకుంటాం. ఏవైతే భారతదేశంలో చూసామో టాపిక్స్, అవే టాపిక్స్ మనం ఎక్కడ చూసుకుంటామంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటాం. దీంతో ఇండియన్ జాగ్రఫీ అయిపోతుంది, ఏపీ జాగ్రఫీ అయిపోతుంది. సరే, ఇవి రెండూ కాకుండా మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే మన విశ్వం అనేటువంటిది అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటివి, పీడనం అనేటువంటిది, ఉష్ణోగ్రత అనేటువంటిది, ఆర్ద్రత మరియు అవపాతం అనేటువంటివి, భూకంపాలు, అగ్నిపర్వతాలు, అదేవిధంగా భూచలనాలు అంటే భూమి దాని యొక్క లోపల ఉండేటువంటి పొరలు అంటే భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం అనేటువంటివి 3 పొరలు భూమి లోపల ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఎక్కడ చదువుకుంటామంటే వరల్డ్ హిస్టరీలో. ఈ వీటితో పాటు ఇంకా ఉండేటువంటి ఖండాలు, మహాసముద్రాలు అంటే ఖండాలు 7 ఉంటాయి, మహాసముద్రాలు 5 ఉంటాయి. వీటన్నిటి గురించి చదివితే మనకు వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది అయిపోతుంది. మనం ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ మొదలు పెట్టుకుందాం. ఇండియన్ జాగ్రఫీలో ఒక్కొక్క టాపిక్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇండియన్ జాగ్రఫీ అయిపోయిన తర్వాత ఏపీ జాగ్రఫీ పెద్దగా ఏమీ ఉండదు. జస్ట్ ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి ఇక్కడ సబ్జెక్టు నేర్చుకుంటాం. ఏపీ జాగ్రఫీలో డేటా నేర్చుకుంటాం అంతే. ఇండియన్ జాగ్రఫీలో సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు భూకంపం అంటే ఏంటి, భూకంపాలు ఎలా వస్తాయి, భూకంపాలు వచ్చినప్పుడు నష్టాలేంటి, ఇవన్నీ సబ్జెక్టు. ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే ఆంధ్రప్రదేశ్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయా రావా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా భూకంపాలు ఎక్కడ వస్తాయి, ఒకవేళ అంతకుముందు భూకంపాలు వస్తే ఏ సంవత్సరం వచ్చింది, డేటా మాత్రమే నేర్చుకుంటాం. అంటే ఏపీ జాగ్రఫీలో పెద్దగా పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కరోజు ఏపీ జాగ్రఫీకి సంబంధించి చిన్న మెటీరియల్ చదువుకుంటే సరిపోతుంది. మనం ఏపీ జాగ్రఫీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది సిలబస్కు సంబంధించినటువంటి ఒక ఐడియా. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ చెప్పేసుకుందాం. భారతదేశం జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే భారతదేశం ఉనికి అనేటువంటిది. ఎప్పుడూ కూడా ఒక ఆర్డర్లో చదువుకుంటే సిలబస్ మొత్తాన్ని కూడా మనం ఒకసారి ఐడియా పెట్టుకొని అంటే మైండ్లో పెట్టుకొని సిలబస్ని మైండ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఆర్డర్ ప్రకారం చదువుకుంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క సిలబస్ చదవమాకండి. లేదు ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్కి ఈ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి, ఇవే చదువుతాను, మొత్తం జాగ్రఫీ చదవను, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఏం చదువుతారంటే ఎప్పుడూ కూడా సబ్జెక్టు నేర్చుకోండి చాలు. సబ్జెక్ట్ అంటే జాగ్రఫీ అంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్లన్నీ చదువుకోండి. ఎగ్జామ్కి ఒకసారి మార్చుకుంటూ ఉండమాకండి.
ప్రతి ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మీరు సిలబస్ చూడొద్దు. జాగ్రఫీ అని ఉండగానే ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ చూసుకోండి. సిలబస్లో ఆ ఏపీ జాగ్రఫీ ఉంటే ఏపీ టాపిక్స్ మొత్తం చదవాలి, ఇండియన్ జాగ్రఫీ ఉంటే ఇండియన్ జాగ్రఫీ మొత్తం చదవాలి. ఎప్పుడూ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ చదువు అనేటువంటిది పనికిరాదు. సబ్జెక్ట్ ఓరియంటేషన్ చదువు మాత్రమే మనల్ని ఒక విన్నర్గా నిలబెట్టింది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు ఓరియంటేషన్లో చదవండి. మీరు ఎప్పుడూ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ చదవమాకండి. సబ్జెక్టు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్లో సబ్జెక్టు నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఐడియా వస్తుంది, ప్రతి దానిపైన కూడా మనకు ఐడియా వస్తుంది. కాబట్టి మనకు తెలియని బిట్ ఇచ్చినా కూడా మనకు ఉన్నటువంటి సబ్జెక్టును బిట్ చేసుకొని ఎనాలిసిస్తో ఆన్సర్ పెడతాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టాపిక్ భారతదేశం ఉనికి. భారతదేశం ఉనికి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే భారతదేశం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, భారతదేశం యొక్క సరిహద్దులేంటి, భారతదేశం అనేటువంటిది ఏ ఏ అక్షాంశాలు రేఖాంశాలు భారతదేశం గుండా వెళ్తున్నాయి, భారతదేశం యొక్క బౌండరీస్ ఏంటివి, దీనితో పాటు భారతదేశం ఏ ఏ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది, భూ సరిహద్దులు, జల సరిహద్దులు, భారతదేశంలో ఉండేటువంటి దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, వీటన్నిటి గురించి ఇక్కడ నేర్చుకుంటాం. ఫస్ట్ అసలు భారతదేశం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే భారతదేశానికి ప్రాచీన కాలం నుంచి కొన్ని పేర్లు ఉండేటివి. అవి ఏంటి అంటే జంబూ ద్వీపం, జంబూ ద్వీపం అని, అదేవిధంగా భారతదేశాన్ని భారతదేశం అని, హిందుస్థాన్ అని, ఇండియా అని, ఇలా డిఫరెంట్ పేర్లతో పిలవడం జరుగుతుంది. భారతదేశం అన్నా, జంబూద్వీపం అన్నా, హిందుస్థాన్ అన్నా, ఇండియా అన్నా అన్నీ కూడా భారతదేశానికి ఉండేటువంటి పేర్లే. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి అనేటువంటిది చూసుకుందాం. ఫస్ట్ భారతదేశం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రాచీన కాలంలో భారతదేశాన్ని అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజు భరతుడు కాబట్టి, భరతుడు పరిపాలించినటువంటి దేశం కాబట్టి దీనికి భారతదేశం అని పేరు రావడం జరిగింది. భరతుడు పరిపాలించినటువంటి దేశానికే భారతదేశం అని పేరు రావడం జరిగింది. ఈ భరత వంశానికి చెందినటువంటి వాళ్ళే తర్వాత వచ్చినటువంటి కౌరవులు, పాండవులు అనేటువంటి వాళ్ళు. ఇలా భారతదేశానికి ఆ పేరు ఎవరి పేరు మీదుగా వచ్చింది అంటే భరతుడు. అసలు ఈ భరతుడు ఎవరు, భరతుడు ఎవరు అనేటువంటి దానికి మనం ఒక స్టోరీ గురించి చెప్పుకోవాలి. అదే శకుంతల దుష్యంతుల యొక్క స్టోరీ. శకుంతల దుష్యంతుడు ఎవరు? ఈ శకుంతల దుష్యంతులు అంటే అసలు శకుంతల అనేటువంటి ఆవిడ ఎవరు అంటే విశ్వామిత్రుడు ఒకసారి ఘోర తపస్సు చేస్తుంటే ఆ విశ్వామిత్రుడి యొక్క తపస్సును భంగం చేయించడానికి మేనక అనేటువంటి ఒక అప్సరస్సును భూమిపైకి పంపించడం జరుగుతుంది. ఈ విశ్వామిత్రుడు మేనకకు జన్మించినటువంటి అమ్మాయే శకుంతల. ఎప్పుడైతే శకుంతల జన్మించిందో మేనక మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తను తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. శకుంతలను ఒంటరిగా అడవుల్లో వదిలేశారు. ఇటువంటి టైంలో కణ్వ మహర్షి ఈమెను పెంచి పెద్ద చేయడం జరుగుతుంది. ఈ కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగినటువంటి శకుంతల ఒకసారి అడవులకి వేట కోసం వెళ్ళినటువంటి దుష్యంతుడి కంట్లో పడుతుంది. దుష్యంతుడు శకుంతలను చూసి గాంధర్వ వివాహం చేసుకోవడం జరుగుతుంది. గాంధర్వ వివాహము అంటే లవ్ ఇన్ ఫస్ట్ సైట్, చూడగానే ప్రేమలో పడడం, వెంటనే పెళ్లి చేసుకోవడం. కొన్ని రోజులు ఈ కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి దుష్యంతుడు మళ్ళీ తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ శకుంతల ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. అతడే భరతుడు. ఈ శకుంతలకి దుష్యంతుడికి జన్మించినటువంటి వ్యక్తే భరతుడు. ఇంకా కణ్వ మహర్షి ఈ శకుంతలను దుష్యంతుడిని అంటే శకుంతలను భరతుడిని ఇద్దరిని కూడా రాజు అంటే
ఈమె యొక్క భర్త దగ్గరికి పంపిస్తాడు. కానీ దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టక నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పడం జరుగుతుంది. దీనితో శకుంతల తన కుమారుని తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్ని రోజులకు అడవుల్లోకి వెళ్ళినటువంటి దుష్యంతుడికి అంటే ఆ గాంధర్వ వివాహం చేసుకున్నప్పుడు ఆయన తొడిగినటువంటి ఉంగరం ఆయనకు దొరికింది. దొరికిన తర్వాత స్టోరీ మొత్తం గుర్తొచ్చి మళ్ళీ శకుంతలను అంటే స్టోరీ మొత్తం గుర్తొచ్చిన తర్వాత శకుంతలను తన భార్యగా స్వీకరించాడు. భరతుణ్ణి రాజుగా చేసి రాజ్యమంతా కూడా భరతునికి అప్పగించేసి శకుంతలతో ఇతను ఇంకా అడవుల్లోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆశ్రమంలోనే ఉండిపోతాడు దుష్యంతుడు. ఇలా శకుంతలకు దుష్యంతుడుకు జన్మించినటువంటి వ్యక్తే ఈ భరతుడు పరిపాలించినటువంటి దేశం కాబట్టి దీనికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది అని మన యొక్క పురాణాల్లో కానీ మన యొక్క ఇతిహాసాల్లో కానీ ఉంది. ఇది భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది. మరి హిందుస్థాన్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే అసలు హిందుస్థాన్ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు అంటే భారతదేశానికి మొట్టమొదటగా వచ్చినటువంటి విదేశీయులు పర్షియన్లు. భారతదేశానికి మొదటగా వచ్చినటువంటి విదేశీయులు ఎవరు అంటే పర్షియన్లు. పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్. పర్షియా అంటే ప్రస్తుతం ఏమని పిలుస్తున్నామంటే ఇరాన్. ఈ పర్షియన్లలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చి కొన్ని రోజులు భారతదేశంలో కొంత ప్రాంతాన్ని అంటే వాయువ్య భారతదేశాన్ని ప్రస్తుతం పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతాన్ని కొన్ని రోజులు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే సైరస్. మనకి ఎగ్జామ్లో ఎప్పుడు అడుగుతూ ఉంటాడండి. ఏమని అడుగుతాడు అంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి విదేశీయులు ఎవరు? పర్షియన్లు. మొట్టమొదటి విదేశీ రాజు ఎవడు? సైరస్ అనేటువంటి వాడు. ఈ పర్షియన్లు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వాయువ్య భారతదేశంలో ఉండేటువంటి సింధు నదిని ఏమని పిలిచారు అంటే హిందూ నది అని పిలవడం జరుగుతుంది. సింధు నదిని ఏమని పిలిచారు అంటే హిందూ నది అని పిలిచారు. ఈ హిందూ నది అంటే సింధు నదిని హిందూ నది అని, సింధు నది ప్రవహించేటువంటి ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని, సింధు నది ప్రవహించేటువంటి ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని, ఇక్కడ ఉండేటువంటి ప్రజలను హిందువులు అని పిలవడం జరుగుతుంది. హిందువులు అనేటువంటిది మతానికి సంబంధించినటువంటిది కాదు. సింధు నది పేరు మీదుగా హిందువులు అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి భావన ఉండేది. అంటే భారతదేశానికి హిందుస్థాన్ అనేటువంటి పేరు ఏ నది వల్ల వచ్చింది అంటే సింధు నది వల్ల. హిందుస్థాన్ అని పిలిచింది ఎవరు అంటే ఈ పర్షియన్లు. ఈ హిందుస్థాన్ అనేటువంటి పేరును మొట్టమొదటిసారిగా పెట్టింది పర్షియన్లు. కానీ దీనికి ప్రాచుర్యం తీసుకొచ్చింది బాగా అంటే దీన్ని పబ్లిసిటీ కల్పించింది ఎవరు అంటే అరబ్బులు అనేటువంటి వాళ్ళు. పబ్లిసిటీ తెచ్చుకొచ్చింది ఎవరు అంటే అరబ్బులు. ఎగ్జామ్లో భారతదేశానికి హిందుస్థాన్ అనేటువంటి పేరు ఏ నది పేరు మీదుగా వచ్చింది? సింధు నది. భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలిచింది ఎవరు? పర్షియన్లు. హిందుస్థాన్ అనేటువంటి పేరును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? అరబ్బులు అనేటువంటి వాళ్ళు. హిందుస్థాన్ గురించి చూసుకున్నాం. మరి ఇండియా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? భారతదేశానికి ఇండియా అనేటువంటి పేరు కూడా ఏ నది పేరు మీదుగా వచ్చింది అంటే సింధు నది పేరు మీదుగానే రావడం జరిగింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే భారతదేశానికి పర్షియన్ల తర్వాత అంటే ఈ సైరస్ డేరియస్ల తర్వాత కొన్ని రోజులు భారతదేశాన్ని ఓడించి కొంత ప్రాంతాన్ని భారతదేశంలో కొంత ప్రాంతాన్ని వాయువ్య భారతదేశంలో కొంత ప్రాంతాన్ని కొన్ని రోజులు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రీకులు. అంటే ఫస్ట్ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పర్షియన్లు. పర్షియన్ల తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు గ్రీకులు. ఈ గ్రీకుల్లోనేనండి ప్రపంచ విజేత కావాలి అనుకున్నటువంటి అలెగ్జాండర్ కూడా ఒకడు. ఇలా ఈ గ్రీకులు సింధు నదిని ఏమని పిలిచారు అంటే ఇండస్ నది అని పిలవడం జరిగింది. సింధు నదిని ఏమని పిలిచారు అంటే ఇండస్ నది. ఇక్కడ నివసించేటువంటి ప్రజలను ఇండోయీలు అని పిలవడం జరిగింది. ఈ దేశాన్ని ఇండియా అని పిలవడం జరిగింది. ఇండియా అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అంటే గ్రీకులు. ఏ నది పేరు మీదుగా అంటే సింధు నది పేరు మీదుగా. సింధు నదిని ఏమని పిలిచేవారు అంటే ఇండస్ నది అని పిలవడం జరిగింది.
ఇలా భరతుడు పాలించాలి కాబట్టి భారతదేశం, సింధు నదిని హిందూ నది అని పిలిచారు కాబట్టి పర్షియన్లు, అదేవిధంగా ఇక్కడ ఈ దేశాన్ని హిందుస్థాన్ అనే పేరు రావడం జరిగింది. గ్రీకులు సింధు నదిని ఇండస్ నది అని పిలిచారు కాబట్టి ఇండియా అనేటువంటి పేరు రావడం జరిగింది. కానీ రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్లో 1 నుంచి 4 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ భారతదేశం యొక్క భూభాగ పరిధి గురించి తెలియచేయడం జరుగుతుంది. భారతదేశం యొక్క భూభాగ పరిధి గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. ఈ 1 నుంచి 4 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్లో ఆర్టికల్ 1 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశం యొక్క పేరు గురించి తెలియజేస్తుంది. భారతదేశం యొక్క పేరు గురించి, భారతదేశ భూభాగ పరిధి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 1 ఏం చెప్పిద్ది అంటే అఫీషియల్గా భారతదేశాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పిద్ది. అఫీషియల్గా భారతదేశాన్ని ఇండియా అనగా భారత్ అని పిలవడం జరుగుతుంది. ఇండియా అనగా భారత్ అంటే అఫీషియల్గా భారతదేశానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 2. రాజ్యాంగంలో ఆర్టికల్ 1 అని ఏం చెప్పిద్ది అంటే ఇండియా అనగా భారత్. ఈ ఇండియా అనగా భారత్లో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అని ఈ భూభాగ పరిధి గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 1. అంటే అఫీషియల్గా రాజ్యాంగం ప్రకారం అధికారపూర్వకంగా భారతదేశానికి ఉండేటువంటి పేర్లు ఇండియా మరియు భారత్. అంతేగాని హిందుస్థాన్ అని, జంబూ ద్వీపం అనేటువంటివి అన్అఫీషియల్గా ఉండేటువంటి పేర్లు. మనకి ఎగ్జామ్లో అడిగితే అఫీషియల్గా భారతదేశాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇండియా మరియు భారత్ అని పిలవడం జరుగుతుంది. ఇవి భారతదేశానికి సంబంధించినటువంటి పేరుకు సంబంధించినటువంటి విషయము. ఇప్పుడు ఏం చేసుకుందాము అంటే అసలు భారతదేశం అనేటువంటిది అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా ఎక్కడ ఉంది, ఏ ఏ అక్షాంశాల మధ్యలో భారతదేశం ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్యలో భారతదేశం ఉంది. ముందు ఈ భారతదేశం గురించి తెలుసుకునే కంటే ముందు అసలు అక్షాంశం అంటే ఏంటి, రేఖాంశం అంటే ఏంటో తెలియాలి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశము, లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశము. ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు భూమి అనేటువంటిది ఫస్ట్ అయితే బల్లపరుపుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది, స్లాట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే టాలమీ అనేటువంటి వ్యక్తి. భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి టాలమీ. అలా కాదు, భూమి గోళాకారంగా ఉంది, గుండ్రంగా ఉంది అని మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. భూమి గుండ్రంగా ఉంది అని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. సరే, ఇప్పుడు మనం అక్షాంశాలు, రేఖాంశాల గురించి తెలుసుకుంటున్నాం, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు భూమి గోళాకారంగా ఉన్నప్పుడు ఈ భూమికి మధ్యగా గీయబడినటువంటి రేఖను ఏమని పిలుస్తారు అంటే ఈక్విలేటర్, భూమధ్య రేఖ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే భూమధ్య రేఖ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది భూమధ్య రేఖకు నార్త్లో అంటే ఉత్తరంగా ఉండేటువంటి 23.5 డిగ్రీల అక్షాంశము, 23.5 డిగ్రీల అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే కర్కట రేఖ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే కర్కట రేఖ. అదేవిధంగా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే ఆర్కిటిక్ వలయము. చివర్లో ఉండేటువంటి 90 డిగ్రీల అక్షాంశాన్ని ధ్రువ ప్రాంతము అంటే ఉత్తర ధ్రువము అని పిలవడం జరుగుతుంది, పోలార్ రీజియన్. అదేవిధంగా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని పిలవడం జరుగుతుంది. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయము అని పిలుస్తారు, అంటార్కిటిక్ వలయము. అదేవిధంగా
90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువము, దక్షిణ ధ్రువము. ఇది పోలార్ రీజన్. నార్త్ పోలు ఇదేమో సౌత్ పోలు, ఇదేమో నార్త్ పోలు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. అక్షాంశము అంటే భూమిపైన అడ్డంగా గీయబడినటువంటి, భూమిపైన అడ్డంగా గీయబడినటువంటి ఈ రేఖలను ఏమని పిలుస్తారు అంటే అక్షాంశాలు అని పిలవడం జరుగుతుంది. అడ్డంగా గీయబడినటువంటి రేఖలను అక్షాంశాలు అని పిలుస్తారు. ఇది మన అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇలా వేసాం. కాకపోతే ఇవి ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా వృత్తం షేప్లో ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ షేప్లో ఉంటాయంటే ఇలా ఉంటాయి. అంటే కంప్లీట్ వృత్తంలాగా ఉంటాయి ఈ అక్షాంశాలు అనేటువంటివి. ఒక్కసారి క్లారిటీగా నేర్చుకుందాం. అక్షాంశాలు భూమిపైన ఎలా గీయబడ్డాయి? అడ్డంగా గీయబడ్డాయి. భూమికి మధ్యలో గీయబడినటువంటి అక్షాంశాన్ని 0 డిగ్రీల అక్షాంశం అని పిలుస్తారు. దీనినే ఏమంటారు అంటే ఈక్విలేటర్, భూమధ్య రేఖ అని పిలుస్తాం. భూమిపైన గీయబడినటువంటి అతిపెద్ద వృత్తం ఏంటి? అక్షాంశాలన్నీ కూడా ఏ షేప్లో ఉంటాయని చెప్పాం? వృత్తాకారంగా ఉంటాయి. భూమిపైన గీయబడినటువంటి పూర్తి వృత్తాలు ఏంటి అంటే అక్షాంశాలు. ఇవి కంప్లీట్ సర్కిల్ షేప్లో ఉంటాయండి. అక్షాంశాలు అనేటువంటివి పూర్తి వృత్తాలు ఏంటి అంటే అక్షాంశాలు. అతి పెద్ద వృత్తం ఏంటి అంటే భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే ఈక్విలేటర్, భూమధ్య రేఖ అని పిలుస్తారు. ఈ భూమధ్య రేఖకు పైన అంటే ఉత్తరంగా ఉండేటువంటిదంతా కూడా ఉత్తరార్ధగోళం, నార్థన్ హెమిస్పియర్. దక్షిణంగా ఉండేటువంటిదంతా కూడా దక్షిణార్ధగోళం, సదరన్ హెమిస్పియర్ అని పిలవడం జరుగుతుంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండేటువంటిదంతా కూడా ఉత్తరార్ధగోళం, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉండేటువంటిదంతా కూడా దక్షిణార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అక్షాంశాలు ఏ షేప్లో ఉంటాయని చెప్పాను? వృత్తాకారంగా ఉంటాయి. అక్షాంశాలన్నీ కూడా కంప్లీట్ వృత్తాలు అని చెప్పుకున్నాం. పూర్తి స్థాయి వృత్తాలు ఏంటి అంటే అక్షాంశాలు. భూమిపైన గీసినటువంటి అతి పెద్ద వృత్తం ఏంటి అంటే భూమధ్య రేఖ అనేటువంటిది, భూమధ్య రేఖ అనేటువంటిది. మరి ఈ అక్షాంశాలు అనేటువంటివి ఏం తెలియజేస్తాయి అంటే ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అక్షాంశాలు లాటిట్యూడ్స్ అనేటువంటివి ఏం తెలియజేస్తాయంటే టెంపరేచర్ను తెలియజేస్తాయి. ఎలా తెలియజేస్తాయంటే ఇప్పుడు 0 డిగ్రీల అక్షాంశం భూమధ్య రేఖ వద్ద సూర్యుడి యొక్క సన్ రేస్ అనేటువంటివి, సూర్యకిరణాలు అనేటువంటివి నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. సూర్యుడి యొక్క కిరణాలు అనేటువంటివి నిట్ట నిలువుగా ఎక్కడ పడతాయంటే ఈ భూమధ్య రేఖ వద్ద పడతాయి. కాబట్టి టెంపరేచర్, ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద, చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ కర్కట రేఖ, మకర రేఖ మధ్యలో టెంపరేచర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది అక్షాంశం యొక్క విలువైతే పెరిగిద్ది. అంటే ఇది 0 డిగ్రీలు, 1, 2, 3, 4 ఇలా 90 డిగ్రీల వరకు పెరిగే కొలది అంటే అక్షాంశం యొక్క విలువ పెరిగే కొలది ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గుతుంది. అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువ ప్రాంతాలకు వెళ్ళే కొలది టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఎందుకని అంటే భూమధ్య రేఖ వద్ద ఈ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అదే ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది ఈ సూర్యకిరణాల యొక్క వాలు అనేటువంటిది పెరుగుతుంది. సూర్యకిరణాల వాలు అంటే చూడండి, ఈ వాలు అనేటువంటిది పెరుగుతుంది. వాలు పెరుగుతుంది అంటే సూర్యుడికి ఈ ధ్రువ ప్రాంతానికి మధ్య దూరం పెరుగుతుంది. దూరం పెరిగింది కాబట్టి టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతుంది. అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గిపోతుంది. ఇలా ఉష్ణోగ్రతను గురించి తెలియజేసేటువంటి రేఖలను ఏమని పిలుస్తారు అంటే అక్షాంశాలు. మనకు అక్షాంశాలు దేనిని తెలియజేస్తాయంటే ఏం పెట్టాలి? ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి అని పెట్టాలి. మొత్తం సరే, భూమిపైన గీయబడినటువంటి అతిపెద్ద అక్షాంశము అంటే ఏం చెప్తాం? భూమధ్య రేఖ.
అతిపెద్ద వృత్తము అంటే ఏం చెప్తాం? భూమధ్య రేఖ. భూమిపైన గీయబడినటువంటి వృత్తాలని ఏమని పిలుస్తామంటే అక్షాంశాలు అని పిలుస్తాం. ఇప్పుడే చెప్పాము అక్షాంశాలన్నీ కూడా కంప్లీట్ వృత్తాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మొత్తం భూమిపైన ఎన్ని అక్షాంశాలు గీయబడ్డాయంటే చూడండి, ఫస్ట్ 0 డిగ్రీల తర్వాత 1, 2, 3 ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి? 90 అక్షాంశాలు. ఉత్తరార్ధగోళంలో 90 ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో 90 ఉన్నాయి, దీనితో పాటు భూమధ్య రేఖ 1 ఉంది. అంటే టోటల్ ఎన్ని అక్షాంశాలు ఉన్నాయంటే 181 అక్షాంశాలు ఉన్నాయి. మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉన్నాయంటే 181 అక్షాంశాలు అనేటువంటివి ఉన్నాయి. భూమిపైన మొత్తం 181 అక్షాంశాలను గీయడం జరిగింది. ఇది అక్షాంశాలకు సంబంధించింది. ఇప్పుడు అక్షాంశాల గురించి తెలుసుకున్నాం కాబట్టి, లాటిట్యూడ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, అసలు భారతదేశం అనేటువంటిది ఏ అక్షాంశాల మధ్య ఉంది అనేటువంటిది నేర్చుకుందాం. భారతదేశానికి సంబంధించి ఏ అక్షాంశాల మధ్య ఉంది అనేటువంటిది ఒక్కసారి చూసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా భారతదేశంలో కర్కట రేఖ అనేటువంటిది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. అది భారతదేశంలో ఈ కర్కట రేఖ అనేటువంటిది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? అసలు మనం ఇప్పుడే తెలుసుకున్నాం. కర్కట రేఖ అనేటువంటిది ఏమని తెలుసుకున్నాం? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అన్నాం. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని పిలవడం జరుగుతుంది. క్యాన్సర్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే కర్కట రేఖ, మకర రేఖ. కర్కట రేఖ అంటేనేమో ఉత్తరార్ధగోళంలో భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, నార్థన్ సైడ్లో ఉంటుంది. మకర రేఖ ఏమో ఈ భూమధ్య రేఖకు సదరన్ సైడ్లో ఉంటుంది. మరి ఇప్పుడు భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశంలో అసలు ఎక్కడ అంటే ఈ కర్కట రేఖ అనేటువంటిది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, అసలు భూమధ్య రేఖ అనేటువంటిది ఏ ప్రాంతం గుండా వెళ్తుంది అనేటువంటిది చూసుకున్నాం. మనకు వరల్డ్ మ్యాప్ను చూస్తే భూమధ్య రేఖ అనేటువంటిది ఇక్కడ అంటే ఇక్కడ ఏ ఖండం ఉంటుంది అంటే దక్షిణ అమెరికా ఖండము, ఇక్కడ ఏ ఖండం ఉంటుంది అంటే ఆఫ్రికా ఖండము, ఇక్కడ ఇండోనేషియా అనేటువంటి దేశం, ఇక్కడ ఆస్ట్రేలియా. ఇప్పుడు చూడండి, ఇది 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పిలిచాం. ఈ భూమధ్య రేఖ అనేటువంటిది భారతదేశానికి ఏ దిక్కున వెళుతుంది అంటే ఇది భారతదేశానికి ఏ దిక్కున వెళ్తుంది? దక్షిణ దిశగా వెళ్తుంది. సౌత్ సైడ్ అంటే సదరన్ సైడ్లో వెళ్తుంది. భారతదేశానికి దక్షిణ దిశగా వెళ్తుంది భూమధ్య రేఖ. మరి భూమధ్య రేఖను బేస్ చేసుకుంటే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా అంటే భూమధ్య రేఖకు ఏ దిశగా వెళ్తుంది? ఉత్తర దిశలో వెళ్తుంది. అంతే, ఉత్తర దిశలో ఉంది కాబట్టి భారతదేశం ఏ గోళంలో ఉంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశం ఏ గోళంలో ఉంది? ఉత్తరార్ధగోళం అంటే నార్థరన్ హెమిస్పియర్లో ఉంది, ఉత్తరార్ధగోళంలో ఉంది. మరి భారతదేశం అనేటువంటిది ఏ ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అంటే భారతదేశం అనేటువంటిది ఏ ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 8 డిగ్రీల 4 నిమిషాల అంటే ఇది 0 కాబట్టి 1, 2, 3, 4 ఇలా భారతదేశం అనేటువంటిది ఏ అక్షాంశం నుండి స్టార్ట్ అవుతుంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి ఇక్కడ చిట్ట చివర ఉండేటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ వరకు 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్యలో ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. భారతదేశం అనేటువంటిది భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉంది కాబట్టి భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది.
భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. అంటే దాదాపు భారతదేశం గుండా ఎన్ని అక్షాంశాలు వెళ్తున్నాయంటే 30 అక్షాంశాలు వెళ్తున్నాయి. ఎన్ని అక్షాంశాలు వెళ్తున్నాయంటే 30 అక్షాంశాలు వెళ్తున్నాయి. ఇంతకుముందే చెప్పాను, కర్కట రేఖ అనేటువంటిది దేనిని కర్కట రేఖ అని పిలిచామంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే కర్కట రేఖ. ఈ కర్కట రేఖ అనేటువంటిది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది అంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అవి ఏ ఏ రాష్ట్రాలు అంటే ఫస్ట్ది గుజరాత్, తర్వాత రాజస్థాన్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా వెళ్తుంది అంటే ఇదండి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇది గుజరాత్ అనుకోండి, పైనే రాజస్థాన్ ఉంటుంది, జస్ట్ టచ్ చేస్తుంది అంతే. ఇప్పుడు చూడండి, గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక్కసారి జాగ్రత్తగా నేర్చుకోండి. ఏ ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే కర్కట రేఖ అనేటువంటిది ఈ క్రింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటాడు. ముందు ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాలు, త్రిపుర, మిజోరాం. ఇదండి 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అత్యధిక దూరం కర్కట రేఖ అనేటువంటిది ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది అంటే మధ్యప్రదేశ్. కర్కట రేఖ అనేటువంటిది ఏ రాష్ట్రం గుండా ఎక్కువ దూరం వెళ్తుంది అంటే మధ్యప్రదేశ్. మరి అతి తక్కువ దూరం ఏ రాష్ట్రంలో వెళ్తుంది అంటే రాజస్థాన్ గుండా తక్కువ దూరం వెళ్తుంది, మధ్యప్రదేశ్ గుండా ఎక్కువ దూరం అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కర్కట రేఖ కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అంటాడు, మధ్యప్రదేశ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణిస్తుంది అంటే రాజస్థాను. ఇది అక్షాంశాలకు సంబంధించినటువంటిది. అక్షాంశాలు ఏం తెలియజేస్తాయి? ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి. అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ధ్రువ ప్రాంతాలు. ఈ ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే సూర్యకిరణాల యొక్క వాలు పెరుగుతుంది, సూర్యుడికి ఇక్కడ ఉండేటువంటి భూమికి మధ్య దూరం పెరుగుతుంది, టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతుంది, ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి అక్కడ మంచు ఉంటుంది. ఉష్ణోగ్రత అనేటువంటిది లేదు కాబట్టి వాటర్ అంతా కూడా ఐస్ లాగా గడ్డకట్టి ఉంటుంది. అందుకే ధ్రువ ప్రాంతాలు రెండు కూడా, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం రెండు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇది అక్షాంశాలకు సంబంధించినటువంటిది. మరి రేఖాంశాలు ఎలా ఉన్నాయి, అసలు రేఖాంశాలు అంటే ఏంటి? రేఖాంశాల గురించి ఒకసారి నేర్చుకుందాం. లాంగిట్యూడ్స్ అండి. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు. మరి రేఖాంశాలు అంటే అక్షాంశాలు భూమిపైన అడ్డంగా గీయబడ్డాయి. మరి రేఖాంశాలు అనేటువంటివి భూమిపైన నిలువుగా గీయబడినటువంటి రేఖలని ఏమని పిలుస్తారు అంటే రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. నిలువుగా గీయబడినటువంటి రేఖలను ఏమని పిలుస్తారు అంటే రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. ఈ రేఖాంశాలు అనేటువంటివి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 0 డిగ్రీల రేఖాంశం, మధ్యలో ఉండేటువంటి రేఖాంశం 0 డిగ్రీల రేఖాంశం. ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి ఇది చూడండి,
ఇలా అయితే తూర్పుకు వెళ్తున్నట్టు, అంటే 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పు దిక్కున, అంటే తూర్పు ఈస్టర్న్ సైడ్లో ఉండేటువంటి దాన్ని ఏమని పిలుస్తారు అంటే పూర్వార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. తూర్పు దిక్కున ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే పూర్వార్ధగోళం. అదే 0 డిగ్రీల రేఖాంశానికి పశ్చిమ వైపున ఉండేది, వెస్టర్న్ సైడ్లో ఉండేటువంటి దాన్ని ఏమని పిలుస్తారు అంటే పశ్చిమార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. పూర్వార్ధగోళం, పశ్చిమార్ధగోళం. ఇప్పుడు చూడండి, 0 డిగ్రీల రేఖాంశం అనేటువంటిది భూమికి మధ్యగా వెళ్తుంది అని చెప్పుకున్నాం. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే గ్రీనిచ్ రేఖాంశం అని పిలవడం జరుగుతుంది. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ఏ సంవత్సరం గుర్తించారు అంటే 1884 సంవత్సరంలో. 1884 సంవత్సరంలో గ్రీనిచ్ రేఖాంశాన్ని గుర్తించడం జరిగింది. గ్రీనిచ్ రేఖాంశం ఏ పట్టణం గుండా వెళ్తుంది అంటే లండన్. అసలు గ్రీనిచ్ రేఖాంశాన్ని ఎవరు గీశారు అంటే బ్రిటిష్ వాళ్ళు గీశారు. అందుకనే వాళ్ళ యొక్క టైంనే కరెక్ట్ టైంగా పెట్టుకోవడం జరిగింది. అప్పట్లో బ్రిటిష్ అనేటువంటిది పెద్దన్న పాత్ర పోషించింది కాబట్టి, అప్పట్లో బ్రిటన్ దేశం అనేటువంటిది సామ్రాజ్యవాద దేశం కాబట్టి అదే ఒక సమావేశాన్ని పెట్టేసి గ్రీనిచ్ రేఖాంశాన్ని గుర్తించడం జరిగింది. లండన్ నగరం గుండా వెళ్ళేటువంటి రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా గుర్తించి దానినే గ్రీనిచ్ రేఖాంశంగా పిలవడం జరుగుతుంది. ఈ గ్రీనిచ్ రేఖాంశం అనేటువంటిది 0 డిగ్రీ రేఖాంశం ఏ పట్టణం గుండా వెళ్తుంది? లండన్ పట్టణం గుండా. ఏ సంవత్సరం గీశారు అంటే 1884 సంవత్సరం. ఏ సంవత్సరం గీశారు అంటే 1884 సంవత్సరం. మరి ఈ గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపున అంటే పూర్వార్ధగోళంలో మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉంటాయంటే 180. అదేవిధంగా పశ్చిమార్ధగోళంలో ఎన్ని రేఖాంశాలు ఉంటాయంటే 180. పూర్వార్ధగోళంలో 180 ఉన్నాయి, పశ్చిమార్ధగోళంలో 180 ఉన్నాయి. మరి టోటల్ రేఖాంశాలు ఎన్ని ఉండాలి అంటే ఆల్రెడీ పూర్వార్ధగోళంలో 180, పశ్చిమార్ధగోళంలో 180, దీనితో పాటు 0 డిగ్రీ రేఖాంశం ఉంది కదా, అందుకని ఒకటి 361 ఉండాలి. జనరల్గా అయితే 361 ఉండాలి. కానీ చూడండి, భూమి ఆకారం ఏమని చెప్పుకున్నాం? గోళాకారంగా ఉంది, గుండ్రంగా ఉంది. అంటే ఇటువైపు ఉండేటువంటి ఇదంతా కూడా ఎండింగ్ ఉండదు. అంటే ఇలా ఉంది చూడండి, స్లాట్గా ఉంది. అంటే ఇదేమో పశ్చిమం అనుకున్నాం, ఇదేమో తూర్పు అనుకున్నాం, ఇది ఇలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది, ఎండింగ్స్ ఉన్నాయి. కానీ వృత్తము అంటే ఏమైపోతుంది? ఎండింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. మళ్ళీ ఏం చేసుకుంటున్నాయి? కలుసుకుంటున్నాయి. అంటే ఎప్పుడూ కూడా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి 180 డిగ్రీల రేఖాంశాలు రెండు ఉండవు. 180 డిగ్రీల రేఖాంశం ఒకటే ఉంటుంది. అందుకే 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే తూర్పు పశ్చిమ రేఖాంశం అని పిలవడం జరుగుతుంది. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం రెండు ఒకటేనండి. ఇటువైపు సపరేట్గా 180 డిగ్రీలు ఏముండదు, ఇటువైపు సపరేట్గా ఏముండదు. రెండిటికి కలిసి తూర్పు వైపున పశ్చిమ వైపున రెండు కూడా క్లోజ్డ్ సర్కిల్ కాబట్టి ఒకటే 180 డిగ్రీల రేఖాంశం ఉంది. కాబట్టి ఆ ఒకటిని తీసేస్తే మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉంటాయంటే 360. అక్షాంశాలు మాత్రం 181 ఉంటాయి. 90 + 90 + 1. రేఖాంశాలు మాత్రం ఎన్ని ఉంటాయంటే 360 మాత్రమే రేఖాంశాలు ఉండడం జరుగుతుంది. మరి రేఖాంశాలు ఏం తెలియజేస్తాయి అంటే రేఖాంశాలు కాలాన్ని తెలియజేస్తాయి, టైంను తెలియజేయడం జరుగుతుంది. రేఖాంశాలు దేని గురించి తెలియజేస్తాయంటే కాలంను గురించి తెలియజేయడం జరుగుతుంది. రేఖాంశాలు ఎలా తెలియజేస్తాయంటే రేఖాంశం గురించి, రేఖాంశాల కాలం గురించి అంటే సూర్యుడు అనేటువంటి అంటే సూర్యుడి కిరణాలు అనేటువంటివి, లేకపోతే సూర్యుడు అనేటువంటి వాడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి వెళ్ళడానికి, ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటాడు అంటే 4 నిమిషాలు తీసుకోవడం జరిగింది. సూర్యుడి యొక్క అంటే సూర్యుడు ఒక రేఖాంశాన్ని, అంటే ఇది ఒక 0 డిగ్రీ రేఖాంశం అండి,
ఇది 1 డిగ్రీ రేఖాంశం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సూర్యుడు రావడానికి ఎంత టైం పట్టింది? 4 నిమిషాలు. 1 నుంచి 2కి వెళ్ళడానికి ఇంకొక 4 నిమిషాలు, 2 నుంచి 3కి వెళ్ళడానికి ఇంకో 4. అంటే ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే 4 నిమిషాలు పడుతుంది. దీనిని బేస్ చేసుకొని కాలాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే రేఖాంశాలు వేటిని గురించి తెలియజేస్తాయి? కాలం గురించి తెలియజేస్తాయి. అక్షాంశాలు వేటి గురించి తెలియజేస్తాయి? ఉష్ణోగ్రత గురించి తెలియచేయడం జరుగుతుంది. అక్షాంశాలు అనేటువంటివి సంపూర్ణ వృత్తాలు, కానీ రేఖాంశాలు అర్ధవృత్తాలు. రేఖాంశాలు ఎప్పుడూ కూడా కంప్లీట్ సర్కిల్ కాదండి, ఇవి హాఫ్ సర్కిల్ రేఖాంశాలు అనేటువంటివి. అక్షాంశాలు అడ్డుగా భూమికి అడ్డంగా గీయబడ్డాయి, రేఖాంశాలు భూమికి నిలువుగా గీయడం జరుగుతుంది. భూమికి నిలువుగా గీయడం జరుగుతుంది. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని పిలవడం జరుగుతుంది. గ్రీనిచ్ రేఖాంశం అనేటువంటిది ఏ పట్టణం గుండా వెళ్తుంది అంటే లండన్ పట్టణం గుండా వెళ్తుంది. ఏ సంవత్సరం గీశారు అంటే 1884 సంవత్సరంలో గీయడం జరిగింది. ఇది రేఖాంశానికి సంబంధించి. మరి భారతదేశంలో రేఖాంశాల యొక్క ఉనికి ఎలా ఉంటుంది అనేటువంటిది చూసుకుందాం. భారతదేశంలో రేఖాంశాలు ఏ అంటే ఏ రాష్ట్రాల గుండా వెళ్తున్నాయి, లేకపోతే భారతదేశం ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అనేటువంటిది తెలుసుకుందాం. ఇప్పుడు భారతదేశం అనేటువంటిది రేఖాంశాలు అంటే నిలువుగా గీర్చినవి కదా, ఇది ఒక రేఖాంశం, ఇటువైపు ఉండేటువంటి రేఖాంశం. ఇప్పుడు చూద్దాం భారతదేశం అనేటువంటిది ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అంటే 68 డిగ్రీల 4 నిమిషాల. చూడండి, ఇటువైపు ఉండేటువంటిది 0 డిగ్రీ రేఖాంశం కదా, ఏంటిది? గ్రీనిచ్ రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశం నుంచి 68 డిగ్రీల, చూడండి ఎటువైపు ఉంది ఈ గ్రీనిచ్ రేఖాంశానికి? తూర్పు వైపున ఉంది. అంటే 68 డిగ్రీల 4 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది భారతదేశం. మళ్ళీ ఒకసారి చూడండి, గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు దిశలో ఉంది. 68 డిగ్రీల 4 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించి ఉంది భారతదేశం. అంటే భారతదేశం గుండా మొత్తం ఎన్ని రేఖాంశాలు వెళ్తున్నాయంటే దాదాపు 30 రేఖాంశాలు అనేటువంటివి వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని రేఖాంశాలు వెళ్తున్నాయంటే 30 రేఖాంశాలు అనేటువంటివి వెళ్ళడం జరుగుతుంది. అంటే భారతదేశం ఏ గోళంలో ఉంది అంటే, ఇంతకుముందే చెప్పాను, గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు దిశలో ఉంటే పూర్వార్ధగోళం అని, పశ్చిమ దిశలో ఉంటే పశ్చిమార్ధగోళం అన్నాం. ఇప్పుడు గ్రీనిచ్ రేఖాంశానికి ఏ దిశలో ఉంది? తూర్పు దిశలో ఉంది. అందుకని ఏ గోళంలో ఉన్నట్టు? పూర్వార్ధగోళంలో ఉన్నట్టు. ఏ గోళంలో ఉన్నట్టు? పూర్వార్ధగోళం. మరి రేఖాంశాలు టైంను గురించి తెలియజేస్తాయి, కాలాన్ని తెలియజేస్తాయి అని చెప్పుకున్నాం. మరి టైంను తెలియజేసేటప్పుడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి దాటడానికి 4 నిమిషాలు పట్టినప్పుడు, మరి భారతదేశంలో 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల వరకు మొత్తము 30 రేఖాంశాలు ఉన్నాయనుకున్నాం. మరి ఇక్కడేమో గుజరాత్ దగ్గర ఒక రేఖాంశం ఇలా 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 వెళ్తూ అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి వెళ్ళాం. అంటే ఇక్కడ 68 డిగ్రీల దగ్గర 4 నిమిషాలు అనుకో, 69 డిగ్రీల దగ్గర ఇంకొక 4 నిమిషాలు పెరిగిద్ది. అదే మళ్ళీ 70 డిగ్రీల దగ్గర ఇంకొక 4 నిమిషాలు పెరుగుతుంది. అంటే 68 డిగ్రీల దగ్గర ఒక టైం ఉండాలి, 69 డిగ్రీల దగ్గర ఒక టైం ఉండాలి, 70 డిగ్రీల దగ్గర ఒక టైం ఉండాలి, 97 డిగ్రీల దగ్గర ఒక టైం ఉండాలి. అంటే వివిధ ప్రాంతాలలో వివిధ టెంపరేచర్లు, వివిధ టైము ఉండడం. అంటే గుజరాత్లో ఒక టైం ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఒక టైం ఉంటుంది. సేమ్ ఒకే సమయంలో
ఇలా ఉంటే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలా ఉంటే ఏది కూడా ప్రతి దానికి కూడా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి భారతదేశానికి మొత్తానికి కూడా ఒకే సమయం ఉండేలాగా, ఒకే టైం ఉండేలాగా భారతదేశానికి అంతటికీ కూడా ఒక స్టాండర్డ్ రేఖాంశాన్ని గుర్తించడం జరిగింది. స్టాండర్డ్ లాంగిట్యూడ్ను గుర్తించడం జరిగింది. దానినే ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తారు. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటాడు ఒక్కొక్కసారి. అంటే ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అంటే చూడండి, 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏవి 5 రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏపీ, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ అనేటువంటి ప్రముఖ పట్టణం గుండా, మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనేటువంటి పట్టణం గుండా, అంటే ప్రముఖ పట్టణాల గురించి చెప్తున్నానండి. ఛత్తీస్గఢ్లో రాయపూర్ అనేటువంటి పట్టణం గుండా, ఒడిస్సాలో కొరాపుట్ అనేటువంటి పట్టణం గుండా, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ అనేటువంటి పట్టణం గుండా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఒక ప్రదేశం యానాం, అంటే యానాం గుండా వెళ్తుంది ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎందుకని ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించారు అంటే భారతదేశంలో మొత్తం 30 రేఖాంశాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క రేఖాంశం దగ్గర ఒక్కొక్క టైం ఉన్నప్పుడు అది చాలా ఇబ్బంది, టైంని మెజర్ చేయడానికి చాలా ఇబ్బంది. కాబట్టి ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం ఉండకుండా మొత్తం భారతదేశానికి అంతటికీ కూడా ఒకే టైం ఉండేలాగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఒక ప్రామాణిక రేఖాంశంగా గుర్తించి ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద టైం ఎంతైతే అదే భారతదేశం యొక్క ప్రామాణిక సమయంగా నిర్ధారించడం జరిగింది. అంటే గుజరాత్లో అదే టైము, అరుణాచల్ ప్రదేశ్లో అదే టైము, జమ్మూ కాశ్మీర్లో అదే టైము, తమిళనాడులో అదే టైం. అంటే అన్ని భారతదేశం అంతా కూడా ఒకటే ఒక ప్రామాణిక రేఖాంశం ఉంది, ఒకటే ఒక కాలమండలం ఉంది. అది ఏంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఏంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. సరే, ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం కర్కట రేఖ అనేటువంటిది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అదేవిధంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాల గుండా వెళ్తున్నాయి. ఈ రెండు కలుసుకుంటున్నాయా, కలుసుకోవటం లేదా? కలుసుకుంటున్నాయి. ఇలా కర్కట రేఖ 82.5 డిగ్రీల ప్రామాణిక రేఖాంశం రెండూ కూడా ఒక చోట కలుసుకుంటున్నాయి. ఈ అక్షాంశము రేఖాంశము రెండూ ఒక చోట కలుసుకుంటున్నాయి. ఏ ప్రదేశంలో అంటే ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్. ఏ ప్రదేశము అంటే ఎగ్జామ్లో అడగచ్చండి. భారతదేశంలో కర్కట రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎక్కడ కలుసుకుంటున్నాయి అంటే బైకుంఠాపూర్. ఏ రాష్ట్రము అంటే ఛత్తీస్గఢ్. మరి భారతదేశంలో సూర్యోదయము, సూర్యాస్తమయం ఈ రెండూ వేరే ఉండొచ్చు, కానీ టైం అయితే ఒకటే. ఎందుకని? ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించారు కాబట్టి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని గుర్తించారు కాబట్టి. ఇప్పుడు సూర్యోదయం ఒక చోట ముందు జరుగుతుంది, ఒక చోట తర్వాత జరుగుతుంది. సూర్యుడు ఎప్పుడూ కూడా తూర్పునే ఉదయం, అంటే మనకు సూర్యుడు తూర్పున ఉదయించినట్టు, తూర్పు నుంచి పడమరకు అంటే వస్తున్నట్టు ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది అంటే భూమి ఏ దిశలో తిరుగుతుంది అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరుగుతుంది. భూమి ఎక్కడికి నుంచి ఎక్కడికి తిరుగుతుంది? పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది. కాబట్టి మనము పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి సూర్యుడు మనకి ఏ దిశలో కనిపిస్తూ ఉంటాడు? తూర్పు దిశలో కనిపిస్తూ ఉంటాడు. ఏ దిశలో అంటే తూర్పు దిశలో. అందుకే సూర్యోదయం ఎక్కడ జరిగింది అని చెప్తాము? తూర్పున జరిగింది అని చెప్తాము. అంటే ఇప్పుడు ప్రపంచంలో అయితే సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయించేటువంటి దేశం ఏంటి అంటే జపాన్.
తూర్పులో ఉంది కదా, అత్యంత తూర్పున ఉండేటువంటి దేశం జపాన్. అందుకే దాన్ని నిప్పన్ అని పిలుస్తాం. నిప్పన్, సూర్యోదయ భూమి అంటే సూర్యుడు ఉదయించేటువంటి భూమి జపాన్. మరి సూర్యుడు అస్తమించేటువంటి దేశం చిట్ట చివరిగా, పశ్చిమాన చిట్ట చివరిగా ఉండేటువంటి దేశం ఏంటి అంటే అమెరికా. సూర్యోదయం జపాన్లో జరిగిద్ది, సూర్యాస్తమయం అమెరికాలో జరిగిద్ది. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అయ్యేటువంటి ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రము అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణము అంటేనే సూర్యుడు, అరుణము అంటేనే ఒక ఎర్రటి రంగు. సూర్యోదయం అయ్యేటప్పుడు రెడ్గా కనిపిస్తాడు చూడండి, ఎర్రగా కనిపిస్తాడు, అదే అరుణము అంటే. మనకు కామ్రేడ్స్ కూడా, నక్సలైట్స్ కూడా వాళ్ళ యొక్క రంగు ఏంటి అంటే ఎరుపు, వాళ్ళ యొక్క కలర్ ఏంటి అంటే ఎరుపు. అందుకే చూడండి అరుణ కాంతులు అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు వాడేటువంటి పదాల్లో అరుణము అనేటువంటిది, అరుణ రంగు అనేటువంటిది ఎక్కువగా పలుకుతూ ఉంటారు. అరుణము అంటే రెడ్ కలర్ అని అర్థం. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయిస్తాడు కాబట్టి అందుకే దీనికి అరుణాచల్ ప్రదేశ్ అనే పేరు వచ్చింది. మరి భారతదేశంలో సూర్యుడు అస్తమించేటువంటి రాష్ట్రం గుజరాత్ అనేటువంటిది. సూర్యుడు అస్తమించేటువంటి రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ అనేటువంటిది. మరి ఇక్కడ ఉండేటువంటి అరుణాచల్ ప్రదేశ్కి, ఇక్కడ ఉండేటువంటి గుజరాత్కి మధ్యలో మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయని చెప్పాను? 30 రేఖాంశాలు ఉన్నాయి. ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశాన్ని దాటడానికి ఎంత టైం పట్టింది? 4 నిమిషాలు. మరి 30 రేఖాంశాలు దాటడానికి ఎంత టైం పట్టింది? 120 నిమిషాలు. అంటే 2 గంటలు టైం పడుతుంది. ఒక్కోసారి ఎగ్జామ్లో అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య సూర్యోదయంకి జరగడానికి ఎన్ని గంటల టైం ఉంటుంది అంటాడు. లేకపోతే అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య సమయ భేదం ఎంత టైం డిఫరెన్స్ ఎంత అంటే 2 అవర్స్. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయమైన 2 గంటల తర్వాత ఎక్కడ సూర్యోదయం అవుతుంది? గుజరాత్లో. అంటే సూర్యోదయం మొదటగా జరిగేటువంటిది అరుణాచల్ ప్రదేశ్, సూర్యాస్తమయం జరిగేటువంటిది ఎక్కడ అంటే గుజరాత్. లేదు, సూర్యోదయం మొదటగా జరిగేది అరుణాచల్ ప్రదేశ్, సూర్యోదయం చిట్ట చివరిగా జరిగేటువంటిది గుజరాత్ అనేటువంటిది. ఇప్పుడు మనం అక్షాంశాల గురించి తెలుసుకున్నాం. రేఖాంశాలు, అక్షాంశాలు అంటే అడ్డుగా గీసాయి, రేఖాంశాలు అంటే నిలువుగా గీసాయి. భారతదేశం అనేటువంటిది 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు, 68 డిగ్రీల 4 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉంది. అంటే దాదాపు 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు భారతదేశంలో వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మనము భారతదేశానికి సంబంధం లేకపోయినప్పటికీ రేఖాంశం గురించి ఒకసారి చూసుకుందాం. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని పిలిచాము. అదే భారతదేశంలో ప్రామాణిక రేఖాంశం ఎంత అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. మరి ఒక 0 డిగ్రీల రేఖాంశానికి 82.5 డిగ్రీల రేఖాంశానికి టైం డిఫరెన్స్ అయితే ఉంటుందిగా. ఇప్పుడు ఒక రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు పట్టింది. మరి 82.5 డిగ్రీలను దాటడానికి టైం పడుతుందిగా. మరి 82.5 డిగ్రీలు అంటే ఒక డిగ్రీని దాటడానికి 4 నిమిషాలు అయితే 82 డిగ్రీలను 4 2 8 4 32 328 నిమిషాలు. ఒక హాఫ్ డిగ్రీ ఉంది, ఒక డిగ్రీకి 4 నిమిషాలు అయితే హాఫ్ డిగ్రీకి 2 నిమిషాలు అంటే 330 నిమిషాలు. 330 నిమిషాలను గంటల్లో చెప్పాలి అంటే 6 ఒకట్ల అంటే 6 5లు 30 మిగిలింది. దాంతోపాటు 6 5లు 30 అంటే 5:30 గంట. ఎంత అంటే 5:30 గంట. ఇప్పుడు చూడండి, గ్రీనిచ్ రేఖాంశానికి మన యొక్క ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశానికి ఎంత టైం డిఫరెన్స్ ఉంది అంటాడు. ఎంత ఉంది? 5:30 గంటల టైం డిఫరెన్స్ ఉంది. ఎంత ఉంది అంటే 5:30. మరి ముందుంటామా వెనకుంటామా అంటే గ్రీనిచ్ రేఖాంశం లండన్ టైంతో పోల్చుకుంటే మన టైం అనేటువంటిది 5:30 గంటల ముందు ఉంటుంది. ఎప్పుడు కూడా మన టైం అనేటువంటిది గ్రీనిచ్ రేఖాంశం కంటే ఈ 5:30 గంటల ముందు ఉంటుంది. ఎందుకని ముందు ఉంటుంది అంటే సూర్యుడు ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి ఎటువైపుకు తిరుగుతూ ఉంటాడు? పశ్చిమం నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంటాడు. కాబట్టి పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొలది టైంని ఏం చేసుకోవాలి?
కలుపుకోవాలి. పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళే కొలది టైంని కలుపుకోవాలి. కాబట్టి భారతదేశం టైం అనేటువంటిది, భారతదేశం యొక్క టైం అనేటువంటిది అంటే భారతదేశం యొక్క ప్రామాణిక టైం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేటువంటిది గ్రీనిచ్ రేఖాంశం కంటే ఎంత టైం ముందుంటుంది అంటే 5.5 డిగ్రీలు. ఇదే కాదండి, మీరు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. గ్రీనిచ్ రేఖాంశం నుంచి ఈ పశ్చిమానికి వెళ్ళే కొలది టైం ఏం చేయాలి, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 డిగ్రీల రేఖాంశం అనుకుందాం, ఇటువైపు 10 డిగ్రీలు వచ్చేసింది. అంటే ఇదేంటి రేఖాంశం, వెస్ట్ రేఖాంశం. మరి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత అంటే 10 డిగ్రీలు కాబట్టి ఎన్ని నిమిషాలు, 40 నిమిషాలు. మరి గ్రీనిచ్ రేఖాంశం కంటే 40 నిమిషాలు ఈ 10 డిగ్రీల దగ్గర ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే వెనక ఉంటుంది. ఎందుకని చెప్పాం, గ్రీనిచ్ రేఖాంశం నుంచి పశ్చిమానికి వెళ్ళే కొలది టైంని ఏం చేయాలి, తీసేయాలి. గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పుకి వెళ్ళే కొలది టైంని ఏం చేయాలి, కలపాలి. మరి కలిపిదన్నాం కాబట్టి మన టైం అనేటువంటిది గ్రీనిచ్ రేఖాంశం కంటే 5.5 గంటల ముందు ఉంటుంది. ఇది అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటిది. ఇది ఏంటి అంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం తెలుసుకుందాము అంటే, మరి భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత? భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో అంటే మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం 2.4%. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 2.4%. అసలు ప్రపంచం కాకుండా టోటల్ యూనివర్స్ని తీసుకున్నామండి, విశ్వంని తీసుకున్నామనుకో, విశ్వంలో భారతదేశం యొక్క శాతం ఎంత అంటే 0.57%. భారతదేశం ప్రపంచ దేశాలలో విస్తీర్ణం పరంగా ఎన్నో పెద్ద దేశం అంటే 7వ పెద్ద దేశం. విస్తీర్ణ పరంగా ఎన్నో పెద్ద దేశం అంటే 7వ పెద్ద దేశం. మరి అన్నిటికంటే పెద్ద దేశం ఏంటి అంటే రష్యా. అన్నిటికంటే పెద్ద దేశం ఏంటి అంటే రష్యా. రెండో పెద్ద దేశం ఏంటి అంటే కెనడా. భారతదేశం ఎన్నో పెద్ద దేశం, 7వ పెద్ద దేశం. భారతదేశం విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంటుంది. అదే జనాభా పరంగా అయితే 2వ స్థానంలో ఉంటుంది. జనాభా పరంగా 2వ స్థానం, విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క శాతం 2.4%. అదే విశ్వంలో టోటల్ విశ్వంలో భారతదేశం యొక్క శాతం ఎంత అంటే 0.57% అనేటువంటిది, 0.57%. మరి ఇప్పుడు ఏం చేసుకుందాము అంటే, భారతదేశం అనేటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే ఒక ద్వీపకల్పము అని పిలవడం జరుగుతుంది. పెనిన్సులార్. ద్వీపకల్పము అంటే పెనిన్సులార్. అసలు ద్వీపకల్పం అంటే ఏంటి, ద్వీపం అంటే ఏంటో చూసుకుందాం. ఐలాండ్ లేకపోతే ద్వీపం. ఐలాండ్ లేకపోతే ద్వీపం అంటే ఒక భూభాగం చుట్టూ 4 వైపులా నీటితో నిండి ఉంటే, అంటే ఇప్పుడు చూసుకుందామండి. ఐలాండ్ అంటే గ్రీన్లాండ్ అనేటువంటిది చుట్టూ కూడా నీటితో నిండి ఉంటుంది, మధ్యలో మాత్రమే భూభాగం ఉంటుంది. 4 వైపులా నీరు ఉంటే దానిని ద్వీపము అని పిలుస్తారు, ఐలాండ్ అని పిలుస్తారు. అలా కాకుండా 4 వైపులా నీరు ఉండకుండా 3 వైపులా నీరు ఉండి, అంటే ఇదంతా కూడా వాటరు, ఇటువైపేమో అరేబియా సముద్రం, ఇటువైపేమో హిందూ మహాసముద్రం, ఇటువైపేమో బంగాళాఖాతం ఉంది, కానీ పైనేమో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అంటే 3 వైపులా నీరుంది, ఒకవైపేమో భూభాగం ఉంది. కాబట్టి 3 వైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉంటే అటువంటి ప్రాంతాలను ద్వీపకల్పము అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే ద్వీపకల్పం. భారతదేశం ఒక ద్వీపకల్పం. ఎందుకని? 3 వైపులా సముద్రం చేత, నీటి చేత నిండి ఉంది, ఒకవైపేమో భూభాగంతో ఉంది. కాబట్టి భారతదేశం ఒక ద్వీపకల్పం. మరి భారతదేశం యొక్క ఉత్తర దక్షిణ సరిహద్దులేంటి? మొత్తం భారతదేశం యొక్క సరిహద్దుల గురించి, బౌండరీస్ గురించి చూసుకుందాం.
ఇప్పుడు చూడండి, భారతదేశం అనేటువంటిది ఉత్తర దక్షిణాలుగా, అంటే ఉత్తర దక్షిణాలుగా భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు ఏంటి అంటే చిట్ట చివర ఉండేటువంటి ఉత్తర సరిహద్దు కిలిక్ దావన్ పాస్. కిలిక్ దావన్ పాస్, దీనినే ఇందిరా కాల్, దీనినే ఏమని పిలుస్తారు అంటే ఇందిరా కాల్ అని పిలవడం జరుగుతుంది. భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు ఏంటి అంటే కిలిక్ దావన్ పాస్ లేకపోతే ఇందిరా కాల్, జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా దక్షిణ సరిహద్దు ఏంటి అంటే కన్యాకుమారి, కేప్ క్యామరూన్ అని పిలుస్తారు. కన్యాకుమారి అగ్రం, కన్యాకుమారి అంటే ఉత్తర దక్షిణాలుగా దాదాపు 3214 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఎంత ఉత్తర దక్షిణాలుగా భారతదేశం యొక్క పొడవు ఎంత అంటాడు, 3214 కిలోమీటర్లు. ఉత్తర సరిహద్దు ఏంటి, కిలిక్ దావన్ పాస్ లేకపోతే ఇందిరా కాల్. దక్షిణ సరిహద్దు ఏంటి, కన్యాకుమారి అగ్రం. మరి తూర్పు పడమరలుగా భారతదేశం యొక్క పొడవు ఎంత అంటే 2933 కిలోమీటర్లు. తూర్పు పడమరలుగా భారతదేశం యొక్క పొడవు ఎంత అంటే 2933 కిలోమీటర్లు. భారతదేశం యొక్క పశ్చిమ సరిహద్దు ఏంటి అంటే భారతదేశం యొక్క పశ్చిమ సరిహద్దు రాణా ఆఫ్ కచ్ అండి. రాణా ఆఫ్ కచ్ అనేటువంటిది ఇది ఒక చిత్తడి ప్రాంతం. ఇది ఎప్పుడూ కూడా మాయిస్ట్ ల్యాండ్ అండి. చిత్తడి ప్రాంతం ఎప్పుడూ కూడా నీటితో అంటే తడిగా ఉంటుంది. చిత్తడి ప్రాంతం అంటే అదంతా కూడా ఇసుకతో అంటే తారెడారికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. భూమిలోకి ఇంకిపోయినటువంటి నీరు అనేటువంటిది పైకి వస్తూ చిత్తడి నేలలుగా ఉంటాయి. రాణా ఆఫ్ కచ్ అనేటువంటి ప్రాంతం కంచరగాడిదలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. రాణా ఆఫ్ కచ్ అనేటువంటిది పశ్చిమ సరిహద్దు. మరి తూర్పు సరిహద్దు ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ. అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ. సూర్యోదయం మొట్టమొదటిగా జరిగేటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, చిట్ట చివరిగా జరిగేటువంటి రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకున్నాం. మరి భారతదేశం యొక్క తూర్పు సరిహద్దు, తూర్పులో చిట్ట చివరిగా ఉండేటువంటి ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ అయితే చిట్ట చివరిగా ఉండేటువంటి పశ్చిమ సరిహద్దు రాణా ఆఫ్ కచ్. తూర్పు పడమరలుగా భారతదేశం యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 2933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణాలుగా భారతదేశం యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 3214 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అంటే 3214 కిలోమీటర్లు. ఇది భారతదేశం యొక్క బౌండరీస్. మరి ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాం, ఓన్లీ భూభాగం పరంగా చూసుకున్నాం. మరి జలభాగాలు కూడా ఉన్నాయి కదా భారతదేశానికి. ఇటువైపు లక్షద్వీపులు ఉంది, ఇటువైపు అండమాన్ నికోబార్ దీవులు ఉంది. మరి దీవుల పరంగా కూడా చూస్తే భారతదేశం యొక్క అంటే దీవుల పరంగా కూడా చూస్తే భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు అనేటువంటిది ఒక్కటే మారిద్ది, మిగతా అన్ని సేమే. భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు ఏంటి అంటే ఇక్కడ ఉంటుందండి. ఏం దీవులు అంటే పిగ్మోలియన్ పాయింట్. ఏంటి అంటే పిగ్మోలియన్ పాయింట్. గ్రేట్ నికోబార్లో ఉంటుందండి పిగ్మోలియన్ పాయింట్. దీనినే ఇందిరా పాయింట్ అంటాం. ఏమంటారు అంటే ఇందిరా పాయింట్ లేకపోతే పిగ్మోలియన్ పాయింట్. వీటినే లాహెన్చెంగ్ దీవులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే లాహెన్చెంగ్ దీవులు లేకపోతే పిగ్మోలియన్ పాయింట్ లేకపోతే ఇందిరా పాయింట్. ఏంటిది ఇది? దీవులతో కలుపుకునే భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు ఎక్కడ ఉంది? గ్రేట్ నికోబార్లో ఉంది. మనకు ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ దీవులు అండి. ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్ళీ అండమాన్ నికోబార్ దీవులు అంటే రెండు ఉంటాయి. ఇవన్నీ అండమాన్ దీవులు, ఇదేమో నికోబార్ దీవులు. మళ్ళీ అండమాను మళ్ళీ మూడు రకాలు. ఇవి ఎలా ఉంటాయంటే ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాన్ అని మూడు రకాలుగా ఉంటాయి. అదేవిధంగా నికోబారు కూడా కార్ నికోబారు, గ్రేట్ నికోబారు అనే రెండు ఉంటాయి.
ఈ గ్రేట్ నికోబార్లో ఉంటుంది. చిట్ట చివరిగా భారతదేశంలో చిట్ట చివరిగా ఉండేటువంటి భారతదేశ ప్రాంతం గ్రేట్ నికోబారు. ఈ గ్రేట్ నికోబార్లో చివరిగా ఉండేటువంటి ప్లేసే ఈ పిగ్మోలియన్ పాయింట్, లేకపోతే ఇందిరా పాయింట్, లేకపోతే లాహెన్చెంగ్ దీవులు. ఒక్కోసారి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశంలోని ప్రాంతం ఏంటి అంటాడు. ఏంటి అంటే గ్రేట్ నికోబార్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే 6 డిగ్రీల 45 నిమిషాలకే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను అక్షాంశాలు అనేటువంటి చెప్పాను కదా. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది అని చెప్పాను. కానీ అండమాన్ నికోబార్ దీవులు, ఈ గ్రేట్ నికోబార్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 6 డిగ్రీల 45 నిమిషాల మధ్య స్టార్ట్ అవుతుంది. అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం గ్రేట్ నికోబార్ అనేటువంటిది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం గ్రేట్ నికోబార్ అనేటువంటిది. ఇప్పుడు ఇది జాగ్రఫీ కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక బిట్టు చెప్తాను. ఈ మధ్య కాలంలో భారతదేశంలో రాకెట్ ప్రయోగ కేంద్రం అనేటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒకటే ఉంది. ఏంటిదది? శ్రీహరికోట. షార్ అంటాం కదా, సతీష్ ధావన్ హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. షార్ అంటే ఏంటి అంటే సతీష్ ధావన్ ఈయన ఒక ప్రముఖ అంతరిక్ష పరిశోధకుడు అండి. సతీష్ ధావన్ హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. ఈ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? శ్రీహరికోట. అంటే ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో, ఈ తమిళనాడు ఆంధ్రకు సరిహద్దుగా ఇక్కడ సముద్రంలో బంగాళాఖాతంలో ఉంది. భారతదేశంలో ఉండేటువంటి ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రం, లేకపోతే అంతరిక్ష ప్రయోగ కేంద్రం, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఈ షార్ అయితే, ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక చోట మరొక ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు. దానికి ల్యాండ్ను కూడా అక్వైర్ చేసుకోవడం జరిగింది. అది ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించడానికి అనువుగా ఉంటుంది అని ఒక ప్రదేశాన్ని చేశారు. ఆ ప్రదేశం పేరే కులశేఖర పట్టణం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తమిళనాడులో ఉంటుంది, మధురకు దగ్గరగా ఉంటుంది కులశేఖర పట్టణం అనేటువంటిది. అంటే ఒక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఉంది, శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఇంకొకటి ఎక్కడ నిర్మించాలి అని నిర్ణయించుకున్నారంటే కులశేఖర పట్టణం. మరి ఎందుకని కులశేఖర పట్టణాన్ని ఒక సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే, చూడండి, ఇప్పుడు భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉంటుందా, కులశేఖర పట్టణం దగ్గరగా ఉంటుందా? ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు దగ్గరగా కులశేఖర పట్టణమే ఉంది శ్రీహరికోట కంటే ముందు. ఇప్పుడు ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు కక్షలోకి ప్రవేశపెట్టాలి అంటే అది కక్షలు మళ్ళీ ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ అని, సూర్యానువర్తిత కక్షలు అని, దానితో పాటు జియోసింక్రోనస్ ఆర్బిట్ అని, ఇలా డిఫరెంట్ కక్షలు ఉంటాయి. ఇప్పుడు కక్షలోకి ప్రవేశపెట్టాలి అంటే ఇప్పుడు ఉపగ్రహాన్ని ప్రయోగించిన వెంటనే రాకెట్ ఎప్పుడూ కూడా భూమధ్య రేఖ వైపుకు ప్రయాణిస్తుంది. అంటే భూమధ్య రేఖ వైపుకు వంగి ప్రయాణిస్తుంటుంది. ఇలా వంగి ప్రయాణించకుండా స్ట్రైట్గా వెళ్ళడానికి ఏం చేయాలి అంటే కొంచెం ఎక్కువ ఇంధనాన్ని ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. ఇలా వంగేటువంటి దాన్ని స్ట్రైట్గా నిలబెట్టాలి అంటే ఏం చేయాలి? కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఇప్పుడు భూమధ్య రేఖకు దూరంగా శ్రీహరికోట ఉంది కాబట్టి, శ్రీహరికోట అనేటువంటిది భూమధ్య రేఖకు దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ భూమధ్య రేఖ రాకెట్ అనేటువంటిది ఎటువైపుకు వంగింది? భూమధ్య రేఖ వైపుకు. ఇలా వంగకుండా ఏం చేయాలి? ఎనర్జీ అంటే ఫ్యూయల్ ఇవ్వాలి, ఎక్కువ ఇంధనం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. కానీ కులశేఖర పట్టణం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ బెండ్ అవుతుంది, చాలా తక్కువ బెండ్ అవుతుంది. ఈ తక్కువ బెండ్ అయినటువంటి దాన్ని స్ట్రైట్గా నిలబెట్టడానికి తక్కువ ఫ్యూయల్ అవసరం అవుతుంది. అంటే ఇంధనం చాలా తక్కువ అవసరం అవుతుంది. ఎక్కడ? కులశేఖర పట్టణం దగ్గర. అందుకే ఈ ఇంధన ఖర్చు తగ్గించడానికి, ఫ్యూయల్ ఖర్చు తగ్గించడానికి మనకు ఘన ఇంధనం ఉంటుంది, ద్రవ ఇంధనం ఉంటుంది. ఈ మధ్య కొత్తగా భారతదేశం అనేటువంటిది క్రయోజనిక్ ఇంధనాన్ని కూడా ఈ మధ్య తయారు చేసుకోవడం జరిగింది. అంటే
ఇలా ఘన ఇంధనం, ద్రవ ఇంధనం, క్రయోజనిక్ ఇంధనం ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ. అందుకని ఈ ఇంధన ఖర్చును తగ్గించడం కోసం ఈ రాకెట్ అనేటువంటిది వంగి ప్రయాణించకుండా స్ట్రైట్గా ప్రయాణించాలి అన్న ఉద్దేశంతో ఇలా వంగి ప్రయాణించినప్పుడు దాన్ని స్ట్రైట్గా చేయడం కోసం ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఫ్యూయల్ అవసరమవుతుంది. కాబట్టి ఆ ఇంధన ఖర్చును తగ్గించడం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కడ ఒక అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు అంటే కులశేఖరపట్టణం. అంటే భారతదేశంలో భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే గ్రేట్ నికోబార్ దీవులు అనేటువంటిది. భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు ఇందిరాకాల్ లేకపోతే కిలిక్ దావన్ పాస్ అనేటువంటిది. భారతదేశం యొక్క భూభాగ పరంగా అయితే దక్షిణ సరిహద్దు కన్యాకుమారి అగ్రం, అదే దీవులతో కలుపుకొని అయితే ఇందిరా పాయింట్ లేకపోతే పిగ్మోలియన్ పాయింట్ లేకపోతే లాహెన్చెంగ్ దీవులు అనేటువంటిది. భారతదేశం యొక్క పశ్చిమ సరిహద్దు రాణా ఆఫ్ కచ్చి, తూర్పు సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ. ఉత్తర దక్షిణాలుగా భారతదేశం యొక్క పొడవు 3214 కిలోమీటర్లు అయితే తూర్పు పశ్చిమలుగా భారతదేశం యొక్క పొడవు 2933 కిలోమీటర్లు. ఇది సరిహద్దుకు సంబంధించింది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో భారతదేశం యొక్క భూ సరిహద్దు ఏ ఏ దేశాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి, భారతదేశం యొక్క జల సరిహద్దులు ఏ ఏ దేశాలతో జల సరిహద్దులు పంచుకుంటున్నాయి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. దీంతోపాటు భారతదేశంతో ఇతర దేశాలతో ఉండేటువంటి సంబంధాలు, అంటే ఏమైనా సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదాల గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.